హాయ్ అండి. ఈరోజు మనం గ్రూప్స్లో భాగంగా ముఖ్యంగా గ్రూప్ టూలో భాగంగా గుప్తుల దగ్గర ఉన్నాం. ఇంతవరకు మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం? జైన మతం, బౌద్ధ మతం, ఆ తర్వాత మౌర్య వంశం గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత మౌర్యుల తర్వాత మనకి ఎవరు వస్తారు? గుప్తులు వస్తారు. ఇప్పుడు మనం గుప్తుల దగ్గర ఉన్నాం. గుప్తుల్లో రాజుల గురించి తెలుసుకున్నాం ఇంతవరకు. ఆ రాజుల తర్వాత ఈ యొక్క గుప్తుల యొక్క పరిపాలనా కాలం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. వాళ్ళ యొక్క పరిపాలనా కాలం ఎలా ఉంది, వాళ్ళ యొక్క మత పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క సైనిక వ్యవస్థ ఎలా ఉంది, వాళ్ళ యొక్క భూ వ్యవస్థ ఎలా ఉంది, వాళ్ళ యొక్క కేటాయింపులు లేదా స్త్రీ యొక్క స్థానం ఎలా ఉంది, అలాగే అప్పుడు ఉండేటటువంటి మతపరమైన, ఆర్థికపరమైన, రాజకీయపరమైన అన్ని అంశాలు, వాస్తుశిల్పము, ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ధన్యవాదాలండి ముందుగా. ఓకేనా? మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు, ఇలానే కంటిన్యూ చేయండి. మోర్ వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఎనీవే, మనకి 15th నుంచి మెయిన్ సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది. గ్రూప్ 2 మెయిన్ సిరీస్ విత్ ఫ్రీ ఆఫ్ కంటెంట్. ఓకేనా? అయితే ఇప్పుడు మనం గుప్తుల దగ్గర ఉన్నాం. వాళ్ళ యొక్క రాజుల పరిపాలన వరకు అయితే వచ్చాం. అందులో ఇప్పుడు వాళ్ళ యొక్క పరిపాలన ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. ఓకేనా? అయితే గుప్తులకి ప్రధానమైనటువంటి వాళ్ళ యొక్క పరిపాలన వ్యవస్థకి, వాళ్ళ యొక్క పరిపాలన చేసేటటువంటి అమలు గురించి మనం తెలుసుకోవాలంటే మొట్టమొదటి ఆధారం ఏమిటంటే మనకి కామాంధుడు రాసినటువంటి నీతి శాస్త్రం లేదా నీతి సారం అనేటటువంటిది మనకి మెయిన్ అండి. ఎందుకంటే మనం ఇదివరకే చెప్పుకున్నాం, కామాంధుడు అనేటటువంటి వ్యక్తి మనకి రాజకీయ తత్వవేత్త, అలాగే సంస్కృత పండితుడు అని చెప్పుకున్నాం. అలాగే ఈయన మెగస్తనీస్ ఇండికా, ఇంతకుముందు మనకి మౌర్యుల కాలంలో ఈయన వచ్చారని చెప్పుకున్నాం. అలాగే ఆ కాలానికి సంబంధించిన వ్యక్తి అయినటువంటి మనకి కౌటిల్యుడు, లేదా ఈయన్నే మనకి చాణక్యుడు అని కూడా అంటాం. కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రాన్ని పోలి ఉంటుంది అన్నమాట. ఏది? ఈయన రాసినటువంటి కామాంధుడు రాసినటువంటి నీతి సారం అని చెప్పుకున్నాం. అలాగే మెయిన్గా గుప్తుల యొక్క పరిపాలన గురించి ఏమి తెలియజేస్తుంది ఈ యొక్క నీతి సారం అనేటటువంటిది తెలుసుకోవాలి. ఆ కాలంలో ఉండేటటువంటి యుద్ధ తంత్రాల గురించి, రాజులు అవలంబించేటటువంటి యుద్ధ తంత్రాల గురించి మనకు చెప్తుంది. శత్రువులను మనం ఎలా ఎదుర్కోవాలనేటటువంటిది ఉపాయాన్ని మనకు చెప్తుందండి. ఏంటంటే సామ, దాన, భేద, దండం, ఇలా 4 రూపాలలో మనం శత్రువుని ఎదుర్కోవాలి అని చెప్తున్నాడు ఈ యొక్క కామాంధకుడు రాసినటువంటి నీతి సారం ప్రకారం. సామ ముందు మాటలతో చెప్పాలి, తర్వాత దాన బహుమతులు ఇచ్చి మెప్పించి రాజ్యాలను సొంతం చేసుకోవచ్చు, లేదా తర్వాత భేదాభిప్రాయాలు సృష్టించాలి, తర్వాత దండం అంటే శిక్షించాలి, లేదా యుద్ధంతో శత్రు రాజ్యాన్ని గెలవాలి అని మనకి నీతి సారం రచించినటువంటి కామాంధకుడు చెప్తుంది. ఆ యొక్క శాస్త్రం ప్రకారం మనం తెలుసుకోవచ్చండి. ఇది మొట్టమొదటి మనకి గుప్తుల గురించి తెలుసుకోవాలంటే. అదే మనకి మౌర్యుల గురించి తెలుసుకోవాలంటే మనకి కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇలా కంపేరిటివ్ స్టడీ ఇంపార్టెంట్ అండి. కంపేరిటివ్ స్టడీ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం ఏమవుతామంటే సక్సెస్ అనేటటువంటిది వస్తుంది. ఓకేనా? అయితే ఈయన ఏం చెప్పాడు ఇంకంటే రాజే దైవాంశ సంభూతుడు, రాజే సర్వాధికారి అని చెప్తున్నాడనమాట. అలాగే మౌర్యులు కూడా అంతే కదా, అక్కడ కూడా కేంద్రీకృత పాలనే వీళ్ళకంట ముందు ఉండేటటువంటి మౌర్యులు. అయితే మన యొక్క గుప్తులైతే
కుషానుల దగ్గర మనకి సామంతులుగా పనిచేశారని చెప్పుకున్నాం. ఆ తర్వాత వీళ్ళు స్వతంత్రించారని చెప్పుకున్నాం. అలాగే వీళ్ళ యొక్క ముందు వంశస్థులైనటువంటి పరిపాలనించినటువంటి భారతదేశాన్ని మనకి అదే వ్యవస్థని వీళ్ళు కూడా ఆచరించారు. రాజే సర్వాధికారని. అలాగే ఇంకా ఏమున్నాయి మనకి తెలుసుకోవాలండి. వీళ్ళ యొక్క ఆర్గనైజేషన్ ఒకసారి చూద్దాం. అలాగే వీళ్ళు ధరించినటువంటి బిరుదులు, ఒక్కొక్కరికి ఒక్కొక్క బిరుదులు ఉన్నాయి. అలా కాకుండా మొత్తానికి గుప్తులు ధరించినటువంటి బిరుదుల గురించి ఒకసారి చూడాలి. మహారాజాది రాజా అంటే రాజులకే రాజు అనేటటువంటి బిరుదు వీళ్ళే ముందు ధరించారు. అలాగే పరమ భట్టారిక అనేటటువంటిది కూడా ఈ గుప్తులే ధరించారు. ఇది మనం గుర్తించుకోవాలండి. వాళ్ళ యొక్క రాజ్య పరిపాలన కానీ మనం తీసుకుంటే, ఇది మనకి ఇక్కడ తీసుకుంటే ఇక్కడి నుంచి దక్కన్ ప్రాంతం వరకు విస్తరించారు. యువతల యూరప్ ఖండానికి కూడా వెళ్ళారనమాట. ఇలా ఈ సైడ్ గాంధార, ఆ తర్వాత పైన ఉండేటటువంటి పర్షియన్స్ ఇవన్నీ కూడా అక్కడి నుంచి ఇంతవరకు మయన్మార్ ఇవంతా ప్రాంతం అంతా కూడా ఆక్రమించారని మ్యాప్లో చూపించి మరీ చెప్పుకున్నాం మనం గుప్తులు. అయితే ఈ కోవకు చెందిన ఇందులో మనం ఏం తెలుసుకోవాలంటే, ఈ యొక్క అంత దేశాన్ని కూడా వీళ్ళు ఎలా విభజించారంటే, ముందుగా రాజ్యం అంటే ఏంటి? ఇప్పుడు ఇదంతా మ్యాప్ వస్తుంది. ఈ మ్యాప్ అంతా మనకి రాజ్యం కింద వస్తుంది. ఈ రాజ్యాన్ని మళ్ళీ భుక్తులుగా విభజించారు. ఇలా ఒక్కొక్కటి భుక్తులుగా ఇలా విభజించారనమాట. ఇంకా ఆ భుక్తుల్ని విషయాలుగా విభజించారు. ఇందులోను మళ్ళీ ఒక్కొక్కటి ఇలా విభజించారనమాట విషయాలుగా. ఇప్పుడు మనం ఉండేటటువంటి సిస్టమ్ ఎలా ఉంది? దేశము, రాష్ట్రము, జిల్లా, మండలము, గ్రామము, అలానే వాళ్ళు కూడా అలానే విభజించుకున్నారనమాట. వాళ్ళ యొక్క విభజనకు వస్తే ముందేంటి? రాజ్యము, భుక్తులు, విషయాలు, గ్రామాలు, ఇలా మనకి ఉండేదన్నమాట వాళ్ళ యొక్క వ్యవస్థ. ముందేంటంటే రాజు ఏంటి? మొత్తం రాజ్యాన్ని చూసుకునేవాడు. అంటే వాళ్ళ యొక్క టెరిటరీ అంతా మనకి రాజే సర్వాధికారి. ఆ రాజ్యముని మళ్ళీ భుక్తులుగా విభజించారు. ఒక్కొక్క భుక్తులకి కూడా ఒక్కొక్కరిని పెడతారనమాట. వాళ్ళనే మనకి ఉపారికలు అని అంటాం. అలాగే భోగక అని అంటాం. వాళ్ళనే మనకు రాజస్థానీయ అని అంటాం. అంటే రాజుకు సుముఖతుడు, లేదా రాజు నమ్మినటువంటి వాడు, లేదా రాజుకు దగ్గరగా ఉండేటటువంటి వాడు అని చెప్తాం. అలాగే మళ్ళీ ఆ భుక్తులని విషయాలుగా విభజించాం. ఆ విషయాలకి విషయాధిపతి ఉంటాడు. అలాగే ఆ విషయాల్ని గ్రామాలుగా విభజించాం. ఆ గ్రామాలకి గ్రామికుడు, పరిపాలనా అధికారి. ఇలా వాళ్ళ యొక్క రాజ్యాన్ని సమూలంగా మనకేం చేశారంటే విభజించి పాలించారనమాట. అయితే ఇప్పుడే చెప్పుకున్నాం, రాష్ట్రములకు అధిపతులు మనకి ఎవరంటే భుక్తులు లేదా ఉపారికులు అని చెప్పుకున్నాం. అలాగే ఈ యొక్క రాష్ట్రాధిక అధిపతినే మనం భుక్తి అధిపతి అంటాం. వాళ్ళనే ఉపారికులు అని కూడా అంటామని చెప్పుకున్నాం. దీనికే ఇతరులమైన పేర్లు ఇవన్నీ: భోగిక, భోగపతి, గోప్త, రాజస్థానీయ అని. అయితే వీళ్ళు ఎలా పరిపాలించేవారు అంటే, అధికారమే వికేంద్రీకరం అనేటటువంటిది లేదు. మొత్తము కూడా రాజే సర్వాధికారి. పైనుంచి కిందకి పరిపాలన జరిగేదనమాట. పై స్థాయి నుంచి రాజు నుంచి గ్రామంకే వెళ్ళేది, కానీ గ్రామం నుంచి రాజుకు వెళ్ళేది కాదు. వికేంద్రీకరణ అనేటటువంటిది లేదు. అధికారాలు పంచడం అనేటటువంటిది లేదు అని మనం గుర్తుంచుకోవాలి. అయితే ఈ తర్వాత మనకి విషయాలకు ఎవరుంటారు? మనం చెప్పుకున్నాం, రాష్ట్రాలకి ముందు రాజ్యానికి రాజు ఉంటాడు. ఆ తర్వాత ఆ రాజ్యాన్ని మనకి ఎలా విభజించుకున్నామంటే భుక్తులుగా విభజించుకున్నాము. ఆ భుక్తులనే మనకి ఎలా విభజించుకున్నాం? విషయాలుగా. ఆ విషయాలనే గ్రామాలుగా విభజించుకున్నాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు అధిపతులుగా ఉంటారు. విషయాలకి విషయాధిపతి ఉంటారు. అలాగే విషయాధిపతికి ఒక సలహా ఇచ్చేటటువంటి సభ కూడా ఉండేది. అదే మనకి
నగర సభ అని చెప్పుకోవాలండి. ఇక్కడ ముఖ్యంగా ఈ నగర సభలోనే మనకి ఏం చేస్తారంటే అందరూ సామంతరాజులు అందరూ కూడా పాల్గొంటారు. చుట్టుపక్క వాళ్ళంతా కూడా ఆ సభ నిర్దేశించినట్టుగానే నడుచుకుంటారనమాట. అయితే ఇది వాళ్ళ యొక్క కన్స్ట్రక్షన్ అనమాట. ఇలా రాజ్యాన్ని కన్స్ట్రక్ట్ చేసుకొని వాళ్ళు నడుపుకున్నారు. అంతా బాగానే ఉంది. మరి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటటువంటిది మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఆర్థిక పరిస్థితుల గురించి మనం చెప్పుకోవాలి. అయితే వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు తీసుకుంటే వాళ్ళకి ఎలా వచ్చేది ద్రవ్యం అనేటటువంటిది చూస్తే ప్రధాన ఆదాయం భూమి శిస్తే, మౌర్యులకి అదే, వీళ్ళకి ఇదే, వ్యవసాయమే. అయితే భూమిపై మాత్రం రాజుకి మొత్తం అధికారాలు ఉండేవన్నమాట. రాజు ఈ భూమిని 3 భాగాలుగా విభజించుకుంటాడు. ఆ 3 భాగాల నుంచి రాజుకి ద్రవ్యం అనేటటువంటిది వెళ్తుంది అనమాట. సర్వ హక్కులు కూడా మనకి రాజుకే అధికారాలు అనేటటువంటివి ఉండేవి. అయితే మరి ఈ భూమిని కొలవాలి కదా, ఈ అంత ప్రాంతాన్ని కూడా కొలవాలి. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థనైతే ప్రవేశపెట్టారు. మొట్టమొదటగా మనకి భూమిని కొలిచే పద్ధతిని ఎవరి కాలంలో ప్రవేశపెట్టారు? గుప్తులు అనేటటువంటి వాళ్ళు భూమిని కొలవాలనేటటువంటి పద్ధతిని ప్రవేశపెట్టారు. ఇది మనం గుర్తుంచుకోవాలి. అయితే ఈ గుప్తులు ఈ భూమిని ఇలా కొలిచారని, సర్వే కూడా చేయించారని మనకి ఏ శాసనం చెప్తుంది? ఇంపార్టెంట్. పూనా తామ్రపత్ర శాసనం. ఏ శాసనం అండి? పూనా తామ్రపత్ర శాసనం చెప్తుంది. ఆనాటి వ్యవసాయ పరిస్థితుల గురించి భూమిని కూడా సర్వే చేయించారని ఎవరు చెప్తున్నారయ్య అంటే ఏ శాసనం చెప్తుందంటే పూనా తామ్రపత్ర శాసనం. అలా చదువుకుంటూ వెళ్ళిపోతే మనకు అర్థం అవ్వదు. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. ఈ పూనా తామ్రపత్ర శాసనం ఎవరు వేయించారయ్యా అంటే ప్రభావతి గుప్తా వేయించారు. ఎవరు వేయించారండి? ఎవరు వేయించారు మనకి? ప్రభావతి గుప్తా అంతే ఇస్తాడు. దీని బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకోవాలి. ఈ ప్రభావతి గుప్తా అనేటటువంటి వారు ఎవరయ్యా అంటే మనకి రెండో చంద్రగుప్తుడు యొక్క కుమార్తె. ఎవరిమే? ఈ ప్రభావతి గుప్తా రెండో చంద్రగుప్తుడి యొక్క కుమార్తె అండి. ఓకేనా? ఈమె ఏం చేసిందంటే రెండో రుద్రసేన ఆయన్ని పెళ్లి చేసుకుంది. రెండో రుద్రసేన. ఓకేనా? ఎవరి రెండో రుద్రసేన అంటే వాకాటక సంబంధించినటువంటి రాజు. ఆ కాలంలో సమకాలీకులనమాట. వాళ్ళకి వీళ్ళకి మంచి వైవాహిక సంబంధాలు ఉండేవి. ఎవరెవరికి? గుప్తులకి అలాగే వాకాటక రాజులకి, వీళ్ళిద్దరికీ మంచి సంబంధాలు ఉండేవన్నమాట. అయితే ఈ రెండో చంద్రగుప్తుడు కుమార్తె అయినటువంటి ఈ ప్రభావతి గుప్తా ఎవరిని పెళ్లి చేసుకుంది అంటే వాకాటక సంబంధించినటువంటి వంశానికి సంబంధించిన రుద్రసేనుడిని పెళ్లి చేసుకుంది. రుద్రసేన 2. అయితే ఆయన మరణించిన తర్వాత వాళ్ళ యొక్క కుమారుల తరపున ఈమె పరిపాలన అయితే సాగించింది. ఆ యొక్క వాకాటక వంశాన్ని ఈమె ముందుకు తీసుకెళ్ళింది. అయితే ఈ ప్రభావతి గుప్తా మేము గుప్త వంశానికి చెందిన దానిని అని గర్వంగా చెప్పుకుందనమాట. గుప్త వంశానికి చెందిన దాన్నే గర్వంగా చెప్పుకుంది. అంటే పుట్టింటి గౌరవాన్ని నిలబెట్టిందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గుప్తుల యొక్క బ్రాహ్మణులకు భూదానం చేశారని, వాళ్ళ యొక్క పరిపాలన గురించి, వాళ్ళ యొక్క మత పరిరక్షణ గురించి, అలాగే వాళ్ళ యొక్క భూదాన వ్యవస్థ గురించి ఈమె వివరించింది ఈ శాసనంలో. పూనా తామ్రపత్ర శాసనంలో ఇదంతా మనకి చెప్పిందనమాట. అందువల్ల మనకి తెలుస్తుంది ఏమిటని, ఈ ప్రభావతి గుప్తా వేయించినటువంటి శాసనం ద్వారా ఇలా భూమికి సర్వే చేయించారు.
సర్వే చేయించి భూమిని విభాగాలుగా విభజించి సర్వే చేసి ఒక స్ట్రక్చరల్గా చేశారని మనం తెలుసుకోవచ్చు. మనకి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది ఇటువంటివి. అలాగే ఇంకా ఏమైనా ఆధారాలు ఉన్నాయా వీళ్ళ యొక్క ఆర్థికపరమైనటువంటివి అని మనం ఇంకా ముందుకు వెళ్తే, ఈ యొక్క సాగు విధానం గురించి మనకి బృహత్ సంహిత అనేటటువంటి గ్రంథంలో మనకి తెలుస్తుంది. గుప్తులు ఎలా సాగు చేసేవారు, వాళ్ళ యొక్క విధానం ఏమిటి అనేటటువంటిది మనకి బృహత్ సంహితలో తెలుస్తుంది. ఎవరయ్యా ఈ బృహత్ సంహితని మనకి రాసింది అంటే, గత సెషన్లో చెప్పుకున్నాం. ఎవరయ్యా ఈ బృహత్ సంహితని రాసింది అంటే వరాహి మిహిరుడు అని చెప్పుకున్నాం. ఎవరయ్యా ఈ వరాహ మిహిరుడు అంటే మనకి ఇతను గొప్ప సంస్కృత విజ్ఞాన గ్రంథ ఖగోళ గణిత వాస్తు శాస్త్రవేత్త. అంత పెద్ద అనమాట. అన్ని రంగాలలో ఆరితేరినటువంటి నిపుణుడు అని చెప్పొచ్చు. ఎవరు? ఈ వరాహమిహిరుడు. ఈయన ఏం గ్రంథం రాశాడు? బృహత్ సంహిత అనేటటువంటి గ్రంథాన్ని మనకి రాశాడు. ఇందులోనే చెప్పాడనమాట అన్నీ. ఈయన మనకి నవరత్నాల్లో ఒకరిని మనకి తెలుస్తుంది. ఓకేనండి, నవరత్నాల్లో ఒకరిని మనకి తెలుస్తుంది. రెండవ చంద్రగుప్తుడి కాలంలో ఒక 9 మంది ఉంటారు. అందులో ఈయన కూడా ఒకరిని చెప్తుంది. అయితే సాంప్రదాయం చరిత్రలు అనేటటువంటి వాళ్ళు ఇంకొకలా చెప్తున్నారు. ఏదేమైనా ఇది కొంచెం డిస్ప్యూట్ అయితే ఉంది. ఏది ఏమైనా ఈయన ఈ గ్రంథంలో బృహత్ సంహిత అనేటటువంటి గ్రంథంలో మనకి 106 అధ్యాయాలు ఉన్నాయి. చాప్టర్స్ 106 అధ్యాయాలు అనేటటువంటి ఉన్నాయి. ఇందులో మనకి ఖగోళ శాస్త్రం గురించి, జ్యోతిష్య శాస్త్రం గురించి, అలాగే వాతావరణ శాస్త్రం గురించి, భూగర్భ జలాల గురించి, నిర్మాణ రంగము గురించి, వ్యవసాయ రంగము గురించి, వాస్తు గురించి, శిల్పం గురించి, రత్నాల గురించి చెప్పాడు, వివరించాడు. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే ఇతను మామూలు వ్యక్తి కాదు. ఇతను 10 మంది కలెక్టర్లతో మనకి సమానమని తెలియజేయచ్చు. ఈ గ్రంథం బట్టి మనం చెప్పొచ్చు అనమాట. అటువంటి వాళ్ళు మనకి అప్పట్లో ఉన్నారు. అయితే ఈ యొక్క భూమిని మనకి గుప్తులు కొన్ని రకాలుగా విభజించుకున్నారు వాళ్ళ యొక్క కన్వీనియంట్కి. క్షేత్రం అంటే మనకి దున్నే భూమిగా పరిగణిస్తారు. అంటే ఇది మనకి పనికొస్తుంది. రైతులు పంటలు పండించుకోవడానికి అనుకూలమైనటువంటి భూమి. కిలా బంజర భూమి అంటే దున్నడానికి పనికిరానటువంటి భూమి. దీన్ని కిలా అంటాము. అప్రత్ అంటే అటవీ భూమి, అడవులు ఉండేటటువంటి ప్రాంతం. ప్రతి భూమిని వీళ్ళు విభజించుకున్నారనమాట. వస్తి అంటే ఉండడానికి ఇల్లులు అనమాట. ఆ ఆమోదయోగ్యమైనటువంటి నివాసయోగ్యమైనటువంటి భూమిగా చెప్పుకోవచ్చు. గపదసార పచ్చిక భూమి అని మనం చెప్పుకోవచ్చు. ఇలా భూమిని వీళ్ళు 5 రకాలుగా విభజించారనమాట. అయితే ఇందులో ఈ క్షేత్రం అనేటటువంటిది ఉంది. అంటే ఇది ఏ భూమి? వ్యవసాయ భూమిగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క క్షేత్రం అనేటటువంటి భూమిని వ్యవసాయ భూమిగా మనం చెప్పుకోవచ్చు. ఈ వ్యవసాయ భూమిని మన గుప్తులు 3 రకాలుగా విభజించారు. ఈ వ్యవసాయ భూమిని క్షేత్రం అంటున్నాం కదా, దానిని ఏమిటయ్యా అంటే 1 బంజర భూమి, 2 కిరీట భూమి, 3 భూస్వామ్య భూమి. బంజర భూమి అంటే రాజు సర్వాధ్యక్షుడని మనం చెప్పుకున్నాం. ఆయన ఆధీనంలోనే మనకి ఈ యొక్క బంజర భూమి అనేటటువంటిది ఉంటుంది. ఇది మొత్తము కూడా మనకి రాజుకు చెందినదిగా మనం చెప్పుకోవచ్చు. ఈ రకం భూములని రాజు ఏం చేసేవాడంటే దానాలు చేసేవాడు. తరువాతకు సంబంధించినది ఏదంటే మనకి కిరీట భూమి.
ఈ కిరీట భూమి అనేటటువంటిది ఎవరాధీనంలో మనకు ఉండేదంటే చాలా ఇంపార్టెంట్. పంట పొలాలు ఇది కూడా రాజాని ఆధీనంలోనే మనకు ఉండేదండి. దీని ద్వారా ఏమిటంటే ఇక్కడ పంటలు పండించడం ద్వారా వ్యవసాయకులు దీని ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని రాజుకు చెందేది. ఇది కిరీట భూములు అంటాం. తర్వాత భూస్వామ్య భూములు ఇవేటంటే రాజుల దగ్గరే ఉంటాయి. బ్రాహ్మణులకు కానీ, ఉద్యోగులకు కానీ, సైనికులకు కానీ జీతభత్యాల నిమిత్తం మనకి ఇచ్చేటటువంటి భూములు ఇవే మనకి భూస్వామ్య భూములుగా మనం చెప్పొచ్చు. ఇలా వ్యవసాయ భూమిని 3 రకాలుగా మనకి విభజించారు. ఎవరి కాలంలో? గుప్తుల కాలంలో. అయితే రాజు దానాలు చేసేటటువంటి భూములు మనకు ఉన్నాయి. వాటినే మనకేంటంటే గ్రామాలు అంటాం. అగ్రహారాలు అవ్వచ్చు, దేవాగ్రహారాలు అవ్వచ్చు. ఈ రెండింటిని కూడా మనకి రాజు దానం చేశాడు. వాటి మీద పన్నులు కూడా చూసుకుంటే ఆ కాలంలో మనకి గుప్తుల కాలంలో పన్నులు చూసుకుంటే మనకి చాలా తక్కువగా ఉండేది. రాను రాను అలా ఢిల్లీ పాలకులు అయితేనేమి, మొఘల పాలకులు అయితేనేమి 1/2% దాకా వెళ్ళిపోయింది. మౌర్యులు కానీ గుప్తులు